వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త. కార్మికులకు కనీస వేతనాలు పెంచాల్సిందే అని చెప్పి హైకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీస వేతనాలకు సంబంధించి గెజిట్ ప్రింట్ చేయాలని, గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను 4 వారాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికైతే హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ మీరు 4 వారాల్లో చేయకపోతే సంబంధిత అధికారులంతా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు అయితే హెచ్చరించింది. తదుపరి విచారణ వచ్చేసి ఏప్రిల్ 11కు వాయిదా పడింది. 5 ఏళ్లకు ఒకసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉండగా 2007 తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు చేయలేదని చెప్పి తెలంగాణ రీజనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ 2023లో ఫిల్ దాఖలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాల పెంపుపై వివిధ ప్రభుత్వ శాఖలు జీవోలు చేసి చేతులు దులుపుకున్నాయని పిటిషన్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. 1 కోటి మందికి పైగా కార్మికులు ప్రభుత్వ చర్యలతో నష్టపోతున్నారని చెప్పారు. వెంటనే వాదనలు విన్న సీజే ధర్మాసనం గెజిట్ ప్రింట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ ఆదేశిస్తూ 2023లోనే ఉత్తర్వులు జారీ చేసింది. 2023లో ఆల్రెడీ మీరు కనీస వేతన చెయ్యండి అని 6 వారాల సమయం ఇచ్చినా కూడా గవర్నమెంట్ చెయ్యలేదు. సో కోర్టు ధిక్కరణ కేసు కింద మళ్ళీ అయితే పిటిషన్ వేస్తే ఇప్పుడు ఈ 4 వారాల్లో మీరు ఖచ్చితంగా గెజిట్ ప్రింట్ చేయాలి, లేకపోతే అధికారులంతా వచ్చి వివరణ ఇవ్వాలని హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. తదుపరి విచారణ ఏప్రిల్ 11కు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.